హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం మలయాళ చిత్రం 'ఎకో' గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికొస్తే కేరళలోని కాట్టుకున్ను అనే అటవీ ప్రాంతంలో ఎత్తైన కొండపై మిలాతి అనే వృద్ధురాలు నివసిస్తూ ఉంటుంది. ఆమెకు ఒక కేర్ టేకర్‌గా పీయూష్ అనే వ్యక్తిని ఆమె కొడుకులు నియమిస్తారు. అలాగే మలేషియా జాతికి చెందిన కొన్ని కుక్కలు కూడా ఆమెకు కాపలా కాస్తుంటాయి. ఇదిలా ఉండగా మిలాతి భర్త కురియాచన్ కోసం ఓ నేవీ ఆఫీసర్ అండ్ కురియాచన్ ఫ్రెండ్ మోహన్ వెతుకుతూ ఉంటారు. కురియాచన్ 6 ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని చంపిన తర్వాత అదృశ్యమవుతాడు. అతడు తన కుక్కల సాయంతో దట్టమైన అడవిలో దాక్కున్నాడని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ కురియాచన్ ఆచూకీ ఎవరూ కనుక్కోలేకపోతారు. ఎందుకు అంతమంది అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు? ఇందులో కుక్కల పాత్ర ఏమిటి? మలేషియాకు చెందిన మిలాతి కేరళ వచ్చి ఎందుకు బ్రతుకుతుంది అనేది మిగిలిన కథ. సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే అదృశ్యమైన కురియాచిన్ అనే వ్యక్తి దొరికాడా లేదా అనేది మెయిన్ పాయింట్ ఆఫ్ ద మూవీ. కథాంశం సాదాసీదాగా ఉన్నప్పటికీ కథనం మరియు స్క్రీన్ ప్లే వలన మనకి మంచి థ్రిల్లర్ మూవీ చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమా స్లోగా స్టార్ట్ అయినప్పటికీ ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ అవుతూ క్లైమాక్స్ వచ్చేస్తుంది. క్లైమాక్స్ చూశాక కూడా మనకి కొన్ని విషయాలు అర్థం కావు. చాలా మలయాళ చిత్రాల మాదిరిగానే నెరేషన్ చాలా స్లోగా ఉంటుంది. ఫారెస్ట్ విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనల్ని మూవీలో లీనం చేస్తాయి. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్క్రీన్ ప్లే అండ్ ఎక్స్ట్రాడినరీ సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమా అంతటా సస్పెన్స్ మెయింటైన్ చేయడం. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ వచ్చేసి వెరీ స్లో నరేషన్, సినిమా అంతా చూశాక కూడా మనకి కొన్ని విషయాలు అర్థం కాకపోవడం. ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ ఈ సినిమాకి 3/5. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. ఫ్యామిలీతో కలిసి చక్కగా చూడవచ్చు.